నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్ షేర్ తో ఓటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు మా సంకల్పం. దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూసాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు మేము ఈ రోజు పరిష్కరించాం. విశాఖ ఉక్కుని కాపాడాం. ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది. మన ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. నార్త్ అనంతపూర్, కర్నూలు ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసలు కష్టపడుతుంది. కడప, చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము తయారు చేస్తున్నాం. ఇంకా గుంటూరు, కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్ గా మేము తయారు చేయబోతున్నాం. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని, డిఫెన్స్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకి ఫార్మా, ఐటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక స్టీల్ హబ్ గా కూడా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకు ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాం. బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల 15,000 రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరి బడికి పంపించి ఇంకొకరు పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం. కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందించారు. దాంట్లో భాగంగా 67 లక్షల మంది పిల్లలకి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తాం జరిగింది. ఇంకా అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో 7,000 రూపాయలు సహాయం కూడా అందించాం. దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది. ఈ రోజు నుంచే స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వ హయాంలో
ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,347 పోస్టులతో ఈ రోజు భర్తీ చేస్తాం జరుగుతుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. అందులో భాగంగా 9.3 లక్షల కోట్ల పెట్టుబడి, ఈ పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించేదానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఆర్సిలర్ మిత్తల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టీసీఎస్, కాగ్నిసెంట్, సత్వా, ఏఎన్ఎస్ఆర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి.